హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. శీతాకాలంలో తరచూ వేధించే జలుబు, దగ్గు, కఫం, పైత్యం, గొంతు నొప్పితో పాటు పడని ఆహారం తినడం వల్ల, ఫంక్షన్స్‌లో, పార్టీల్లో రకరకాల పదార్థాలు కాస్త ఎక్కువ తినడం వల్ల వచ్చే వికారం, అజీర్తి, గ్యాస్ట్రిక్ ఇబ్బందులతో పాటు శరీరం లోపల ఇంటర్నల్ వాపులకి రోజు ఈ అల్లం మిఠాయి ఒక్కటి తిన్నా చాలు, మందుల అవసరం రానే రాదు. దీనికోసం 250 గ్రాములు శుభ్రం చేసిన అల్లం ఇది. మరీ పాతది అవసరం లేదు. పాత అల్లం చాలా ఘాటుగా ఉంటుంది. పిల్లలు తినలేరు కాబట్టి లేత అల్లం తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్‌లో ఒక గ్లాసు నీళ్లు పోసి, దానిపైన చిల్లుల జాలి పెట్టి, దానిలో అల్లం ముక్కలు వేసి, మూత పెట్టి హై ఫ్లేమ్‌లో నీళ్లు మరుగురానివ్వాలి. మరుగుతున్నప్పుడు ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బాగా మగ్గిన అల్లం పక్కకు తీసేసి చల్లారబెట్టాలి. చల్లారిన అల్లం పైన పొట్టు మగ్గడం వల్ల ఇట్టే వచ్చేస్తుంది. మొత్తం పై పొట్టు అంతా తీసేయాలి. మొత్తం పై పొట్టు అంతా తీసేశాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం బాగా మగ్గడం వల్ల లోపలి వరకు ఉడికిపోయింది. ఇలా ఉడకబెట్టడం వల్ల అల్లాన్ని ముద్దగా నూరినప్పుడు మృదువుగా మెత్తగా తయారయ్యి తిన్నప్పుడు నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న అల్లం ముక్కలు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా నూరుకున్న ఈ అల్లం ముద్దని ఏదైనా కప్పుతో కొలుచుకోవాలి. ఒక కప్పుడు ముద్ద వచ్చింది. ఇది అరకప్పు కొలత గిన్నె. మళ్ళీ దీనిని మిక్సీ జార్లో వేసేసి దీనిలోనే 4-5 లవంగాలు, చిన్న దాసిన చెక్క ముక్క, 5-6 మిరియాలు, అలాగే 10-15 తులసి ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం ముద్ద కొలిచిన కప్పుతో 2 కప్పుల ఆర్గానిక్ బెల్లం తురుము వేసుకోవాలి. నేను కొలిచింది అరకప్పు కొలత గిన్నెతో కాబట్టి ఒక ఫుల్ కప్పు, అంటే ఒక పూర్తి కప్పు బెల్లం తురుము వేస్తున్నాను. ఇది ఒకసారి మిక్సీ పట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయింది. అల్లంలో నీరుంటుంది కాబట్టి బెల్లం తగలగానే జారుగా మెత్తగా వచ్చేసింది. ఒక కప్పు అల్లం ముద్దకి 2 కప్పులు బెల్లం తురుము వేసాం కదా, అలా కాకుండా ఒక కప్పు అల్లం ముద్దకి 4 కప్పులు బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనం బాగా ఉడకబెట్టిన తర్వాత చిక్కీలాగా గట్టిగా ఉంటాయి. కానీ షుగర్ ఇంటేక్ ఎక్కువ అవుతుందని నేను 1కి 2 వేస్తున్నాను. చిన్నపిల్లలకి చేసేటప్పుడు అయితే 1కి 4 కప్పులు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేడెక్కిన కడాయిలో 1/2 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి అల్లం ముద్దను వేసుకుని మీడియం ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ అడుగంటకుండా ఉడికించుకోవాలి. ఉడుకుతున్నంతసేపు కలుపుతూ ఉంటే నిదానంగా ఉడికి అడుగంటదు. ఇది ఉడికేలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. అలాగే కాస్త పటికి బెల్లం ముక్కని చూర్ణం చేసుకోవాలి. ఇలా చూర్ణం చేసుకున్న పటికి బెల్లం పొడిలో కాస్త బ్లాక్ సాల్ట్ వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న అల్లం ముద్దని బాగా కలిపి దగ్గర పడ్డాక నీళ్లలో వేసి ఉండలా అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. 4 నిమిషాల నుంచి ఉడుకుతున్న అల్లం ముద్ద ఇలా మెత్తన ఉండలా అయితే చాలు. ఇప్పుడు దీనిలో రుచి కోసం కాస్త బ్లాక్ సాల్ట్, కొద్దిగా పసుపు, మంచి వాసన కోసం యాలకుల పొడి వేసి బాగా కలిపి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు చల్లారి గోరువెచ్చగా అయిన అల్లం ముద్దలో 1 టేబుల్ స్పూన్ మంచి తాజా తేనె వేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే వేసుకుంటే తేనెలో ఉన్న పోషకాలు చక్కగా ఉంటాయి. ఇప్పుడు ఈ ముద్దనంతా ఒకసారి బాగా కలుపుకొని నెయ్యి రాసిన గిన్నెలోకి మనం తినగలిగే సైజులో చిన్న చిన్న బిళ్ళలుగా కాస్త నెయ్యి రాసుకున్న స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ సర్దుకోవాలి. ఇలా బిళ్ళలుగా సర్దుకున్నాక పటికి బెల్లం చూర్ణం జల్లుకుంటే చక్కగా గట్టిపడి నోట్లో పెట్టుకోగానే తీపి తగిలి తినబుద్ధి అవుతుంది. ఇలా చేసుకున్న ఈ బిళ్ళలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలైనా ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు దొరికే అల్లంతో ప్రతి నెలకు ఒకసారి చేసుకుంటే తాజాగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.